గుంటూరు బీఆర్ స్టేడియం కాంపౌండ్ వాల్ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ స్టేడియం ఎంతో మంది అంతర్జాతీయ క్రీడాకారులు తయారు చేసిందని, స్టేడియంను అభివృద్ధి చేయాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అభివృద్ధి చేయడానికి అనేక రకాలైన నిధులతో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రహరీ గోడ కాంప్లెక్స్ నిర్మించడానికి దాదాపు 1.60 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. అభివృద్ధిలో భాగంగా రాబోయే రోజుల్లో బీఆర్ స్టేడియంను అంతర్జాతీయ స్థాయిలో తీసుకుని రావడానికి డిపిఆర్ కూడా రెడీ చేయడం జరిగిందని, 100 కోట్ల బడ్జెట్ తో అన్ని వస్తువులతో దీన్ని ఏర్పాటు చేయాలని టార్గెట్ లో పెట్టుకున్నామని వెల్లడించారు. ఎందుకంటే వాళ్ళ డీటీఆర్లో ఇవన్నీ మళ్ళీ వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒకసారి శాంక్షన్ అయిన వస్తువులు మీరు అయిపోయింది. కాంపౌండ్ వాళ్ళ వరకు హోల్డ్ చేయండి, కాంప్లెక్స్ క్లియర్ చేసుకోండి. నేను చెప్పేది దాని మీద మేడం గారు కూడా మాట్లాడతాను, నేను మాట్లాడతాను. మాకు ఇంపార్టెంట్ ఏంటంటే మినిమం గేట్ లైట్స్ మెయిన్ గేట్ నా మధ్యలో అందరికీ నమస్కారం. రాష్ట్రంలోనే అతి ముఖ్యమైనటువంటి క్రీడా ప్రాంగణం ఉన్నటువంటి గుంటూరు నగరంలో బ్రహ్మానంద రెడ్డి స్టేడియం దాదాపు 18 ఎకరాలతో చాలా అంతర్జాతీయ క్రీడాకారులని తయారు చేసినటువంటి క్రీడా ప్రాంగణం బీఆర్ స్టేడియం. దీన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేక రకాలుగా క్రీడా ప్రాంగణాన్ని స్టేడియాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఖేలో ఇండియా ద్వారా కానీ, అలాగే సిఎస్ఆర్ నిధుల ద్వారా కానీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా కానీ దీన్ని సమీకృతంగా ఒక డిపిఆర్ని రెడీ చేయడం జరిగింది. ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఒకటి కాంప్లెక్స్, దీంట్లో ఉన్నటువంటి కాంప్లెక్స్ని అసంపూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి రెవెన్యూ పరంగా డెవలప్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలాన్ని పరిరక్షించుకోవడానికి కాంపౌండ్ వాల్ని కూడా శంకుస్థాపన చేసుకోవడం ఈరోజు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. దాదాపు 1.60 లక్షల రూపాయలతో బీఆర్ స్టేడియం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దీన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఖేలో ఇండియా ద్వారా కానీ, అలాగే శాప్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా పెద్ద ఎత్తున నిధుల్ని కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే మేమందరం కూడా దీన్ని కృషి చేసి రాబోయేటువంటి రోజుల్లో ఒక అంతర్జాతీయ స్థాయి స్టేడియంగా రూపుదిద్దుకునేటువంటి విధంగా దీన్ని డిపిఆర్ కూడా రెడీ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అన్ని వసతులు, స్కేటింగ్ దగ్గర నుండి బ్యాడ్మింటన్ కోర్టు నుంచి, అలాగే ఇండోర్ స్టేడియం, ఇండోర్ గేమ్స్ సంబంధించినటువంటి అన్ని వసతులు కూడా ఈ ప్రాంతంలో ఈ స్టేడియంలో ఉండేటువంటి విధంగా, అంతేకాకుండా లోపల క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఏ విధంగా అయితే
దీన్ని అభివృద్ధి చేయగలుగుతామో ఆలోచించుకొని మొత్తం డిపిఆర్ని రెడీ చేయడం జరిగింది. దాదాపు 100 కోట్ల రూపాయల పైబడినటువంటి టార్గెట్తో బడ్జెట్తో దీన్ని రూపొందించుకొని జరుగుతాం.